ఈ ఈ టర్మాయిల్ టసిల్ మొత్తం చూస్తున్నారు. ఇది ఈ ముందర పరిష్కారం కావాలి. తర్వాత బకెట్లు కొద్ది బురద ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకోవచ్చు, బురదకేం బోళంత ఉంటుంది. ముందర ఈ 2-3 రోజుల లోపల ఇది అడ్రస్ అవ్వటానికి, అలాగే ఈ 3 నెలల పాటు ఈ వ్యవస్థ సవ్యంగా కొనసాగటానికి. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మీద ఈ ప్రభుత్వం ఎవరున్నా సరే, పాలకపక్షం ఎవరున్నా సరే, ప్రజలకు పెద్ద సదుపాయం ఏం లేదు. ఎందుకంటే ఆ ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని కాళ్ళరిగేల ఆ 78 ఇయర్స్ పీపుల్ని లైన్లో నుంచోబెట్టి ఇవాళ రండి రేపు రండి అని చెప్పి మనం చూసాం, లోగడ చూసాం. దాని అర్థం ఏదో వాలంటీర్లు ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుళ్ళు అని కాదు, కానీ వ్యవస్థ ముందర సవ్యంగా నడవడానికి 1 నుంచి 3వ తారీఖు లోపల ఈ పెన్షన్లు అందడానికి మీ దగ్గర ఉన్న కన్స్ట్రక్టివ్ సజెషన్ ఉందా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మీరు ఇందాక లైన్లో నిలబెట్టి పంపించేశారు అది ఇదని రెవెన్యూ అంటే ఏ వ్యవస్థలోనైనా లోపాలు ఉంటాయి. వాలంటీర్ల వ్యవస్థలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు 1 నెలలో రాకపోయినా 2వ నెల కలిపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆ టైంకి వాలంటీర్ వచ్చిన టైంకి వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ పెన్షన్, లేకపోతే నో పెన్షన్. ఆ నెల పోయినట్టే, ఎత్తిపోయినట్టే. తర్వాత ఏది పెన్షన్ అన్నా కూడా వాళ్ళు తెచ్చిచ్చే పరిస్థితి కాదు. వాలంటీర్ల ఖాతాలోకి వెళ్ళిపోతుందా, పర్సనల్ ఖాతాలోకి వెళ్ళిపోతుందా? వాలంటీర్ల ఖాతాలోకి వెళ్తుందో వెనక్కి పంపించేస్తున్నారో తెలియదు, కానీ ఆన్ ద డే వాళ్ళ సర్టెన్ పీపుల్ ఉంటేనే వాళ్ళకి అది కూడా తెలియాలి కదా శివపార్వతి గారు. అలా కాదండి, వాళ్ళు వెనక్కి పంపించేసా అంటున్నారు. వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారో వెనక్కి నిజంగానే పంపిస్తున్నారో ఇదంతా క్రాస్ చెక్ చేయడానికి వాళ్ళే మనకు డేటా ఏం చూపించారు కదా. కానీ మీరు 5 పెద్ద స్కాములు వెలికి తీసింది జనసేన. ప్రిన్సిపల్ అపోజిషన్ గాఢ నిద్రలో ఉంటే మీరు 5 ప్రధానమైన స్కాముల్ని వెలికి తీశారు. మరి ఇది కూడా తీసి ఉండాల్సిన పనిగా అంటున్నా. ఇది కూడా తీద్దాంలేండి, అవన్నీ బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు స్కామ్లు స్కీములు వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. వాలంటీర్స్ చెప్పేదాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. వాళ్ళు ఆ రోజు ఇప్పుడు పొట్టపూటి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ రోజు పెన్షన్ కి వచ్చి అంది తీసుకుంటే పెన్షన్ వచ్చింది, లేదు అనుకుంటే వాళ్ళకి ఆ నెల పోతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, సామాన్య ప్రజలు ఎంతో మంది తెలుసుకోవాలి కదా. ఎక్కడికి పోతుంది, ఎవరి జేబుల్లోకి పంపించాము అని వాలంటీర్స్ చెప్తున్నారు. వాళ్ళు అకార్డింగ్ టు ద వాలంటీర్స్ వాడు మేము అది వెనక్కి వెళ్ళిపోయింది, మేము పంపించేసాం, మా రెవెన్యూ ఆఫీసర్స్ పంపించేసాం అని చెప్తున్నారు. సరే, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అయినా తీసుకున్నా కానీ వాడు వెనక్కి వెళ్తుందా వాళ్ళ జేబుల్లోకి వెళ్తుందా అనేది క్రాస్ చెక్ చేయాల్సింది గవర్నమెంట్. పెన్షన్స్ ఆ రోజు లేకపోతే, అవైలబిలిటీ లేకపోతే ఇవ్వద్దు అని సుత్తి రూల్స్ పెట్టిన గవర్నమెంట్ ను మనం అనుకోవాలి. ఇప్పుడు ఏదో వాలంటీర్స్ రావడం వల్ల అద్భుతాలు జరిగిపోతున్నాయి, అవ్వాతాతలు లైన్ లో నిల్చుంటే వాళ్ళకు కుదిరినప్పుడు వెళ్ళి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు ఉంటే పెన్షన్, లేకపోతే లేదు. సరే, ఆ వ్యవస్థను ఏదో సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి డేటా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఫోనుల్లో పెట్టుకొని అంతా ఆడించారు ఇప్పుడు వరకు యంత్రాంగాన్ని అంతా. మిగతా అన్ని వ్యవస్థలేమో నిద్రపోతున్నాయి, చక్కగా నీళ్లు చల్లుకొని ప్రశాంతంగా ఎప్పుడు జనాలు వచ్చినప్పుడు లెగుస్తున్నారు అంతే. వాళ్ళకేం పనులు లేకుండా, రెవెన్యూ వ్యవస్థకు పనులు లేవు, పంచాయతీ వ్యవస్థలకు పనులు లేవు, ఎవరికి పనులు లేవు. ఈ వాలంటీర్ అన్ని ఓల్ అండ్ సోల్గా నాదే పెత్తనం అని చేశాడు మొన్నటిదాకా. సరే, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు వాలంటీర్స్ ను ఉపయోగించకూడదు అని ఇచ్చినప్పుడు 2 నెలల క్రితమే తెలిసింది. గవర్నమెంట్ అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, దీని మీద కూడా రాజకీయం చేయాలనే దుర్బుద్ధి ఉండబట్టే వాళ్ళు ఇప్పుడు వరకు ప్రతి మంగళవారం బాండ్లు పెట్టి తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయిన వారం బాండ్లు పెట్టి అప్పు తీసుకురాలేదు? ఎప్పుడు అప్పు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఇస్తారు? ప్రతి మంగళవారం ఆయన పెట్టిన బాండ్లు అత్యధిక వడ్డీ రేటుకి పెట్టిన బాండ్లంతా రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది ఆ లిస్ట్ ని. మరి పోయిన మంగళవారం రిలీజ్ చేయలేదు అంటే వీళ్ళ దగ్గర ఖజానాలో డబ్బు లేదు. ఆ డబ్బు లేదని చెప్తే తంతారని చెప్పి, మొహం మీద వస్తారని చెప్పి వాలంటీర్లు అనే ఒక సాకు సమయానికి ఇది వచ్చింది కాబట్టి వాడుకుంటున్నారని మా ఉద్దేశం. పంపించడానికి సచివాలయ సిబ్బందులు ఉన్నారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఉన్నారు, మరి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, సర్పంచ్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఏం పంపించవచ్చు కదా. డేటా అంతా మీ దగ్గర కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. పోయినసారి లబ్ధిదారులకి గతంలో ఉన్న 2014 నుంచి 19 ఆ టర్మ్ లో ఉన్న లబ్ధిదారులకి ఇప్పుడు 19 నుంచి 24 ఉన్న లబ్ధిదారులకి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు లిస్ట్ ఒకసారి చూస్తే అర్థమైద్ది.
అసలు రావాల్సిన జెన్యున్ గా రావాల్సిన లబ్ధిదారులకు ఎవరికి పెన్షన్ రాట్లా, తీసేశారు. కారు ఉందా, బైక్ ఉందా, కరెంటు బిల్లు దాటిందా, అది ఉందా, ఇది ఉందా, ఈ సుత్తి రూల్స్ అన్ని పెట్టేసి యాక్చువల్ గా రావాల్సిన వాళ్ళకి రావట్లా. ఓన్లీ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు మాత్రం ఈ పెన్షన్లు వస్తున్నాయి. ఒకవేళ పెన్షన్స్ తీసుకోకపోతే అవ్వ తాత ఇబ్బంది పడేది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే. వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వలేదని వాళ్ళే ఓటేయరు. దీని మీద వచ్చే ప్రతిపక్షాలకు వచ్చేది ఏమీ లేదు. ఏదో మండిపడుతున్నారు, 60 లక్షల మంది ఆ ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, పొట్ట కొట్టారని జాలి పలుకులు పలుకుతున్నారు. ఏమైంది పాపం, జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేయాల్సింది, వాళ్ళ వైసీపీ కార్యకర్తల చేత పంపించాల్సింది.